నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను చక్రి. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయి, అదేవిధంగా నేను సోషల్ మీడియాలో ఏ వార్తలు బాగా వైరల్ అయ్యాయో న్యూస్ అండ్ వ్యూస్లో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో మెయిన్ ఎడిషన్లో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. వాళ్ళు జైల్లో పెడితే మేము నీళ్ళు ఇస్తున్నామంటే ఒక ప్రధాన వార్తగా ఒక హెడ్లైన్ని చూడవచ్చు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి నగర కర్నూలు పర్యటన సందర్భంగా ఈ వార్తనైతే మెయిన్ పేపర్లో ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక గిరిజనులకు సాగునీరు అందిస్తున్న ఘనత మా ప్రభుత్వం అందే. నాడు వరి వేస్తే ఉరి అన్నారు. మేము సన్న బియ్యంతో పేదల కడుపు నింపుతున్నాం. 100 రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలోని రైతులందరికీ సోలార్ పంపులు, ఇంద్ర సౌర గిరిజల వికాసం ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ హెడ్లైన్స్ని అయితే మనం చూడొచ్చు. పొడి భూముల కోసం పోరాటం చేసిన గిరిజనులను జైల్లో పెట్టిన చరిత్ర గత ప్రభుత్వానికి అయితే ఆ భూములు బోర్లు వేసి సౌర విద్యుత్తో సాగునీరు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వం అంతని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. నిన్న ఉరి వేస్తే ఉరి అని గత సర్కారు అంటే అదే రైతన్న సన్నధాన్యం పండించేలా చేసి పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తూ కడుపు నింపుతున్నామన్నారు. సోమవారం నగర కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారంలో ఇంద్ర సౌరగిరి జల వికాసం పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఇక నగర కర్నూలు జిల్లా అమరాబాద్ మండల మాచరంలో ఇంద్ర సౌరగిరి జల వికాసం పథకం ప్రారంభోత్సవ శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, చిత్రంలో షబ్బీర్ అలీ, వీర్లపల్లి శంకర్, చిన్నారెడ్డి, మంత్రులు ప్రవణం పరపాకర్, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజ్ నరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క తదితరులు ఉన్నారు. ఇక కష్టాలకు వారధి అంటూ మరో హెడ్లైన్ కూడా మనం చూడొచ్చు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు, ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజల అవస్థలు అంటూ ఒక ప్రధాన హెడ్లైన్ చూడొచ్చు. అయితే నిజామాబాద్ నగర శివారులో ముందుకు సాగని ఆర్ఓబి నిర్మాణం అంటూ ఇక్కడ ఒక మన చిత్రాన్ని చూడొచ్చు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రైల్వే గేట్ల వద్ద చేపట్టిన రైల్వేపై వంతెన ఆర్ఓబిల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ఒక ప్రధాన వార్తనైతే మనం చూడొచ్చు. అయితే నిజామాబాద్ నగరం హైదరాబాద్ మార్గంలో 93 కోట్ల కేంద్ర రాష్ట్ర వాటా నిధులతో 3 ఏళ్ల కిందట ప్రారంభించిన రైల్వేపై వంతెన పనులు నత్తనడకన తలపిస్తున్నాయి. ఇప్పటికే 2 సార్లు గడువు పొడిగించగా ఈ నెలతో 2వ గడువు కూడా ముగియనుంది. పట్టాలపై రైల్వే విభాగం చేపట్టాల్సిన పనులతో పాటు వంతెన పిల్లర్లపై స్లాబ్ వేయాలి. మరో 8.8 కోట్లు మంజూరు చేయాలనే ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు. నిజామాబాద్ జిల్లా బోధనలో చేపట్టాల్సిన ఆర్ఓబి నిర్మాణానికి ఏడాది క్రితం ఆమోదం లభించిన టెండర్లు ఖరారు కాలేదంటూ కూడా ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. అయితే ఆదిలాబాద్ తాంపి బస్టాండ్ వద్ద రైల్వే గేటు పడడంతో వాహనదారుల ఇబ్బందులను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అయితే కేరళ కంటే ముందే ఈశాన్యానికి నైరుతి అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. ప్రధాన వార్తగా ఋతుపవనాల గమనంపై నిపుణుల అంచనా, నేడు భారీ, రేపు ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం అంటూ కూడా హెడ్లైన్స్ చూడొచ్చు. బంగాళాఖాతంలో పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉండడంతో నైరుతి ఋతుపవనాలు కేరళ కంటే ముందుగా ఈశాన్య రాష్ట్రాలను తాకుతున్నాయని అంచనా వేస్తున్నారు. ఇక సోమవారం మయన్మార్లోని అరకాన్ తీరాన్ని తాక పరిస్థితులు అనుకూలిస్తే అక్కడి నుంచి బంగ్లాదేశ్ ఈశాన్య రాష్ట్రాలకి వేగంగా ప్రవేశిస్తాయని భావిస్తున్నారు. అయితే ఈ నెల 27 నాటికి కేరళలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ విభాగం IMD ఇప్పటికే ప్రకటించగా 26 లోపే తాకే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది వాతావరణానికి సంబంధించిన వార్తను కూడా ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక కీలక సమాచారం శత్రు దేశానికి అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. గూఢచార్యం ఆరోపణలపై అదుపులో 12 మంది, ఎక్కువగా పంజాబ్ వారే 2 మహిళలు కూడా ఉన్నారు అంటూ హెడ్లైన్స్ చూడొచ్చు. అయితే పాల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో పాకిస్తాన్ గూఢచర్య ఆనవాళ్లు విరివిగా బయటపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఉత్తర భారతంలో పాక్ నిఘా సంస్థ కోసం పలువురు పనిచేస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. సెక్యూరిటీ గార్డు, విద్యార్థి, వ్యాపారి, యూట్యూబర్ వంటి వారు దేశాది దేశానికి ఉప్పదించే వ్యవహారాల్లో ఆరితేరిపోయినట్టుగా గుర్తించిన దర్యాప్తు అధికారులు పాక్ గూఢచర్య నెట్వర్క్పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఒక్కొక్కరిగా వారి డేటాను బయటపెడుతున్నారు. గడిచిన 2 వారాల్లో ఇందులో భాగస్వామ్యం ఉన్న 12 మందిని పంజాబ్లో 6గురిని, ఇక హర్యానాలో 5గురిని, ఉత్తరప్రదేశ్లో 1ని అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది. అదుపులోకి తీసుకున్న వారిలో 2 మహిళలు కూడా ఉన్నారు. హర్యానాకు చెందిన మహిళా యూట్యూబర్కు ఏకంగా ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ అధికారి యహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో సంబంధాలు ఉండడం విశేషం. ఇక గూఢచర ఆరోపణలపైనే ఈ నెల 13న రహీంను మన దేశం బహిష్కరించింది.
ఇక పాల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా ఆమెలో కనపడిని పశ్చాత్తాపం అంటూ కూడా ఒక ప్రధాన వార్తను మనం చూడొచ్చు. ఇంకా కొండపచ్చమ్మ సాగర్పై విజిలెన్స్ విచారణ అంటూ మరో హెడ్లైన్ని ప్రధాన వార్త చూడొచ్చు. ఈ నెల 25 నుంచి విచారణకు హాజరు కావాలంటూ 63 మంది ఇంజనీర్లకు పిలుపు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు విచారణకు రావాలని ఏకంగా 63 మంది ఇంజనీర్లను పిలిచింది. 8 రోజుల పాటు ఈ విచారణ జరగనుండగా రిజర్వాయర్ నిర్మాణ పనుల సమయంలో పనిచేసిన ఏఈలు మొదలుకొని ఇంజనీర్ ఇన్ చీఫ్ల వరకు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రామచంద్రాపురం యూనిట్ ఎస్పీ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ పరిపాలనకు 2 రోజుల క్రితం లేఖ రాశారు. మల్లన్న సాగర్ నుంచి కొండపోచం వరకు నీటిని మళ్లించే పనులను 13, 14వ ప్యాకేజీలుగా విభజించి నిర్మాణ సంస్థలకు అప్పగించారు. ఇందులో 14వ ప్యాకేజీలో కాలువ నీటి సామర్థ్యాన్ని 5,000 క్యూసెక్ల నుంచి 7,500 క్యూసెక్లకు పెంచుతూ 2018 ఫిబ్రవరి 21న నీటిపారుదల శాఖ సీనియర్ ఇంజనీర్లతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుందంటూ కూడా ఒక కొండపచ్చం సాగర్పై విజిలెన్స్ విచారణ సంబంధించి వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. అయితే కీలక సమాచార శత్రు దేశానికి అంటూ మన ఒక ప్రధాన వార్తనైతే మనం ఈరోజు హైలైట్గా నిలుస్తున్న వార్తనైతే ఒకసారి బ్రీఫ్గా ఎనాలిసిస్ చేసినట్లయితే పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తూ అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. పాల్గాంలో ఉగ్రదాడి జరపడానికి కొద్ది రోజుల ముందే ఆమె ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే విచారణ సమయంలో ఆమెలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఒక వార్తా సంస్థ ప్రచురించిన కథనంలో వెల్లడైంది. పైగా ఆమె తన వాక్ స్వాతంత్రాన్ని వినియోగించుకుంటున్నట్లుగా చెప్పిందని తెలిపింది. పాకిస్తాన్ అనుకూల ప్రచారాన్ని వ్యాప్తి చేయాలని ఆమెకు ఆదేశాలు వచ్చాయని, ఏదో కొత్త తరహా యుద్ధతంత్రమని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఆమె పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ప్రధాన రక్షణ స్థావరాలను జనసంద్రత గల ప్రాంతాలతో పాటు నగరంలోని కొన్ని ప్రదేశాల వీడియోలను చిత్రీకరించిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఇదిలా ఉంటే హుగ్లీ జిల్లా షోయిపూర్లో జ్యోతి మల్హోత్రా ఒక వివాహ వేడుకకు హాజరైనట్లుగా అధికారులకు తెలిసింది. దీంతో ఆ కుటుంబంతో ఆమెకు ఉన్న సంబంధం, ఆమెను ఆ వివాహానికి ఎందుకు ఆహ్వానించారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. పలుమార్లు పాక్లో తను పర్యటించినట్టు కూడా తెలుస్తుంది. ఆమె పలుమార్లు పాకిస్తాన్లో ఒకసారి చైనాలో పర్యటించారు. ఇక పాల్గాం ఉగ్రదాడి ఘటనకు పాకిస్తాన్ వ్యక్తి తప్పు లేదని ఒక వీడియోలో ఆమె పేర్కొనడం గమనార్హం. ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉధృత సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్తో టచ్లో ఉన్నట్లుగా దర్యాప్తు అధికారులు అయితే నిర్ధారించారు. అతనితో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆమెను అతడు ట్రాప్ చేసినట్లుగా గుర్తించారు. అసలు ఈ జ్యోతి మల్హోత్రా ఎవరు, తన కుటుంబ నేపథ్యం ఏంటి, అసలు తన పేరు జ్యోతి మల్హోత్రేనా, ఇంకా వేరే ఏదైనా పేరు ఉందా, తన మధ్యలో పేరు మార్చుకుందా, అనేక సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. వీటన్నిటి మీద కూడా పోలీసులు అయితే దృష్టి కేంద్రీకరించారు. ఒక్కొక్క విషయాలు కూడా అన్ని విషయాలు బయటపెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మెయిన్ ఎడిషన్లో వార్తలు అయితే చూసుకున్నట్లయితే విద్యార్థులకు లేరు, అధ్యాపకులు రారు అంటూ కూడా మరొక హెడ్లైన్ అయితే చూడొచ్చు ఈనాడులో. ఇక ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యను అందించే పలు కాలేజీల్లో మండలి ఉపాధ్యక్షుడు ఆచార్య ఇటికల పురుషోత్తం ఇటీవల తనిఖీ చేశారు. 2 రోజుల పాటు ఎంపీఏ, ఎంసీఏ, బీఈడీ, ఫార్మసీ కాలేజీలను స్వయంగా పరిశీలించారు. కాలేజీలో గుర్తించిన లోపాలపై నివేదికను ఆయన కొద్ది రోజుల క్రితం చైర్మన్కు సమర్పించారు. అయితే విద్యార్థులు లేరు, అధ్యాపకులు రారు అంటూ కూడా ఒక వార్తనైతే మనం ఎడ్యుకేషన్ సంబంధించి ఒక వార్తనైతే మనం ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయి, హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం.
మా పాలనే దేశానికే రోల్ మోడల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఒక ప్రధాన వార్తని మన హెడ్లైన్స్గా సాక్షి దినపత్రికలో చూడొచ్చు. శాంతి భద్రతల నిర్వహణ, నిరుద్యోగం నిర్మూలనలో తెలంగాణ నంబర్ 1. 16 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఆదర్శంగా నిలిచాం. గిరిజనుల ఆత్మగౌరవంతో బతికేలా ఇందిరా సౌర జల వికాసం పథకం అచ్చంపేట నియోజకవర్గంలోని రైతులందరికీ ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఇస్తున్నామన్న సీఎం రేవంత్. నిన్న నాగర్ కర్నూలు పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ప్రతి దినపత్రికలో కూడా ఈ వార్తను అయితే ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. అయితే నాగర్ కర్నూలు జిల్లా మాచర్లో పథకం ప్రారంభం, బహిరంగ సభ వేదికగా నల్లమల్ల డిక్లరేషన్ ప్రకటన అంటూ కూడా హెడ్లైన్స్ని మనం చూడొచ్చు. అయితే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఒకసారి చూసుకున్నట్లయితే మా పాలన దేశానికి రోల్ మోడల్గా నిలుస్తుంది. శాంతి భద్రతల నిర్వహణ, నిరుద్యోగ నిర్మూలన, నిత్యావసర సరుకుల ధరల నియంత్రణలో తెలంగాణ దేశంలోని నెంబర్ 1గా నిలిచింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సైతం మా పాలనను అభినందించక తప్పని పరిస్థితి నెలకొంది. మా పనుల్లో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపాం. గత 16 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చాం. 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఆదర్శంగా నిలిచాం. మరో 1.50 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు కూడా కల్పించాం. గత ప్రభుత్వ పాలనలో నోటిఫికేషన్ల కోసం ధర్నాలు జరిగేవి. మా పాలనలో మాత్రం నోటిఫికేషన్లు వాయిదా వేయాలని ధర్నాలు జరుగుతున్నాయి. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటే కుటుంబం బాగుపడుతుంది. రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేలా ప్రణాళిక రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. అయితే సోమవారం నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచరంలో ఇందిరా సౌర జల వికాసం పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. దానికి సంబంధించిన వార్తను కూడా సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక గ్రామ పటాల డిజిటలైజేషన్, పక్కగా గ్రామీణ ప్రాంతాల సర్వే రికార్డులు కాలానుగుణంగా అప్డేట్ చేసేలా విలేజ్ మ్యాప్లు, త్వరలో రాష్ట్రంలోని 3 గ్రామాల్లో పర్యటన పద్ధతిన అమలు, 26 నుంచి సర్వేయర్లకు శిక్షణ అంటూ మంత్రి పొంగులేటి చెబుతున్న వార్తను కూడా ఒక హెడ్లైన్గా మనం చూడొచ్చు. ఇక ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమా? అయితే గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంపై వివిధ కోణాల్లో దర్యాప్తు అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన ఒక వార్తను కూడా ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఏసీ కంప్రెషర్ పేలుడే దీనికి కారణం అంటూ కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. నేడు భవనాన్ని పరిశీలించనున్న ఫోరెన్సిక్ నిపుణులు 17 మంది మృతుల్లో 10 మంది ఆ ఇంటి వారే ఉన్నారు. అగ్ని ప్రమాద ఘటనపై సుమోటోగా కేసు స్వీకరించిన రాష్ట్ర హెచ్ఆర్సీ అంటూ ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో ఒక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన వార్తనైతే ప్రధాన వార్తగా హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది. నాడు బేడీలు నేడు వెలుగులు అంటూ హెడ్లైన్ని తీసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో పొడు భూములు ఇవ్వమంటే దాడులు చేశారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలనైతే హెడ్లైన్స్లో ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పొడి భూముల్లో సాగు చేయాలనుకుంటున్న రైతులకు బేడీలు వేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నేడు అదే పొడు రైతులకు తాము భూములు పంచడమే కాకుండా ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఇచ్చి పండ్ల తోటలు పెంచే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం 12,500 కోట్లతో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని చేపట్టామని పేర్కొన్నారు. అయితే మేము భూములు పంచడమే కాకుండా ఉచిత సోలార్ పంపు సెట్లు ఇస్తున్నాం. కడుపు నిండా విషయం ఉన్న వారికి సర్కారు చేసే మంచి కనిపించదు. లబ్ధిదారులకు గుర్తుంటే చాలు. సోషల్ మీడియా సన్నాసులు లెక్క కాదు. 12,600 కోట్లతో 2,70,000 మంది రైతులకు ఇందిరా సౌరగిరి జల వికాసం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలనైతే ప్రధాన హెడ్లైన్స్గా తీసుకోవడం జరిగింది. ఇక సస్యశ్యామల భారతం అంటూ మరో హెడ్లైన్ మనం చూడొచ్చు. బియ్యం ఉత్పత్తిలో చైనాను దాటి భారత్ రికార్డ్ 14.9 కోట్ల టన్నులతో ముందంజ. 2వ స్థానంలో చైనా 14.46 కోట్ల టన్నులు. తెలంగాణ తదితర రాష్ట్రాల్లో అధిక దిగుబడి. గోధుమ ఉత్పత్తిలో భారత్కు 2వ స్థానం. పడిపోతున్న నూనె గింజల ఉత్పత్తి అంటూ ఒక వార్తనైతే ప్రధాన వార్త చూడొచ్చు. సుజలాం సుఫలం, మలేజియా శీతలం, సస్యశ్యామలం మాత్రం అంటూ ప్రపంచంలోని ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ దూసుకుపోతుంది. గత ఏడాది 2024-25 3 సీజన్లో రబీ, ఖరీఫ్, జైద్లో వరి దిగుబడిలో బియ్యం ఉత్పత్తిలో ముందంజలో నిలిచింది. అప్పటిదాకా బియ్యం ఉత్పత్తుల అగ్రస్థానాన్ని కొనసాగించిన చైనాను వెనక్కి తోసిన భారత్ గత ఏడాది 14.9 కోట్ల టన్నుల మేర బియ్యాన్ని ఉత్పత్తి చేసింది. చైనా 14.46 కోట్ల టన్నులకు పరిమితమైందంటూ కూడా ఒక వార్తని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక ఎయిర్పోర్టుల రైల్వే స్టేషన్లు అమృత పథకంలో భాగంగా వరంగల్, కరీంనగర్, బేగంపేట స్టేషన్ల అభివృద్ధి, అత్యంత ఆధునికత
వసతుల కల్పన, ఒక్కో స్టేషన్కు 25 కోట్ల వ్యయం. ఎల్లుండి వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ రైల్వే స్టేషన్ ఫోటోలను ఎక్స్లో షేర్ చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అంటూ ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. కొత్త హంగులతో బేగంపేట రైల్వే స్టేషన్ అంటూ ఒక వార్తను ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో మన మెయిన్ ఎడిషన్లో చూడొచ్చు. రాష్ట్రంలో విమానాశ్రయాలను తలపించేలా ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన 3 ప్రధాన రైల్వే స్టేషన్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. అధునాతన సౌకర్యాలు, కళ్ళు చెదిరే ఎలివేషన్లతో చేపట్టిన నిర్మాణాలు ఆవిష్కరణకు అడుగు దూరంలో ఉన్నాయి. అమృత్ భారత్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లు ఆధునీకరించిందంటూ ఈ వార్తనైతే ప్రధాన వార్తగా మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలకు పోటెత్తిన నిరుద్యోగులు. హైదరాబాద్లోని బుద్ధభవన్లో హైడ్రా కార్యాలయం వద్ద బారులు తీరిన నిరుద్యోగులు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రాక 200 పోస్టులకు 850 దరఖాస్తులు. హైదర్ నగర్, పుప్పలగూడలోని పలు ఆక్రమణలు కూల్చివేస్తున్న హైడ్రా అంటూ కూడా ఒక వార్తనైతే చూడొచ్చు. అయితే హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలకి నిరుద్యోగులు అయితే నిన్న పోటెత్తారంట. అక్కడ ఉన్నది 200 పోస్టులు అయితే 850 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ వార్తని మనం ప్రధాన వార్త చూడొచ్చు. మళ్ళీ హైడ్రా అయితే కూల్చివేతలను అయితే మళ్ళీ నిన్న నుంచి మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇక బెంగళూరులో వర్ష బీభత్సం అంటూ మరో వార్తను చూడొచ్చు. ఎడతెరిపి లేకుండా వాన, పలు కాలనీలు ఇళ్లలోకి నీరు, చెరువులను తలపించిన రోడ్లు, రబ్బరు బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు ప్రజలనైతే తరలిస్తున్నారు. మహారాష్ట్రలోని భారీ వర్షాలు, రాష్ట్రంలో రేపు భారీ వర్షాలు పడనున్నాయి. ఇక 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ. బెంగళూరు కోరమంగలలో నీటి మునిగిన రోడ్డు అంటూ కూడా ఈ వార్తను మనం చూడొచ్చు. ఇక భారత ధర్మసూత్రం కాదు అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. ఇప్పటికే 140 కోట్ల మంది జనాభాతో ఇబ్బందులు, శరణార్థుల అంశంపై సుప్రీం వ్యాఖ్యలు, ఆశ్రయం కోరిన శ్రీలంక జాతీయుడి పిటిషన్ తిరస్కరణ అంటూ మనం ఆంధ్రజ్యోతిలో ఏవైతే ప్రధాన వార్తలుగా మనం చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయి, హెడ్లైన్స్ను ఒకసారి చూద్దాం. తప్పుడు కేసులు పెడితే తిప్పలే అంటూ మరొక ప్రధాన వార్తని అయితే నమస్తే తెలంగాణలో ఒక హెడ్లైన్ తీసుకోవడం జరిగింది. కట్టుతప్పిన పోలీసులపై బీఆర్ఎస్ ఉల్టా కేసులు, రాజకీయ ఒత్తిళ్లతో బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు తప్పుడు కేసులు, వేధింపులు, 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులను కొందరి అత్యుత్సాహం, అక్రమంగా అరెస్టులు, కోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ ఇష్టరాజ్యం టార్గెట్ చేసి తప్పుడు సెక్షన్ల బనాయింపు, కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ లీగల్ సెల్, ఐబో మొదలు డీజీపీ వరకు నోటీసులు, రాజకీయ దురుద్దేశంతో అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై న్యాయ పోరాటం, సామాన్యుడికైనా కాకిలకైనా ఒకే చట్టం, అనేక సందర్భాల్లో న్యాయస్థానాల తీర్పు అంటూ ఒక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. అయితే సామాన్యులకే కాదు, చట్టాన్ని అమలు చేసి పోలీసులకైనా, చివరకు చట్టాన్ని చేసే ప్రజాప్రతినిధులకైనా ఒకే చట్టం. అయితే రాజకీయ చదరంగంలో పావులుగా మారిన కొందరు పోలీసు అధికారులు ఈ వాస్తవాన్ని మర్చిపోతున్నారు. రాజకీయ ఎజెండాను తమ భుజాన వేసుకున్నారు. సర్కారు పెద్దల అనధికారిక ఆదేశాలను అమలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఏడాదిన్నరగా తెలంగాణలో ఎన్నో కేసులు, మరెన్నో వేధింపులు, 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులు, అరెస్టులు వద్దంటూ సాక్షాత్తు సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పులు వెలువరించినా కూడా దానిపై డీజీపీ సర్క్యులర్ ఉన్నా కూడా కొందరు పోలీసు అధికారులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. సర్కారు పెద్దల ప్రాపకం కోసం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించి వేధింపులకు గురిచేస్తున్నారు. పౌరుల ప్రాథమిక హక్కుగా ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తూ మహిళా జర్నలిస్టులను వేధిస్తున్నారు అంటూ ఒక వార్తనైతే మన ప్రధాన వార్తగా తీసుకోవచ్చు. అందాల పోటీలైన ఆర్తనాదాలు పట్టవా అంటూ ఒక హెడ్లైన్ని చూడొచ్చు. హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జర్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మందిని కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి మహమూద్ అలీ వార్తనైతే మన ప్రధాన వార్తకి ఇక్కడ చూడొచ్చు. అయితే నిన్న కేటీఆర్ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఆ హాట్ కామెంట్స్ ఒకసారి ఇక్కడ హెడ్లైన్స్ తీసుకోవడం జరిగింది. నీళ్ళు లేని ఫైర్ బ్రిగేడ్లు, ఆక్సిజన్ లేని అంబులెన్స్ల, ఇంత నిర్లక్ష్యమైతే ప్రజలకు నిత్యం ప్రమాదమే. సకాలంలో సాయం అందితే ప్రాణ నష్టం తగ్గి ఉండేది. ఇకనైనా మేల్కొని మరో ప్రాణం పోకుండా చూడాలి. ఘటస్థలానికి సీఎం వచ్చి ఉంటే బాగుండేది. బాధితుల ఆర్తనాదాలు విని ఉంటే గుండె బరువు అవుతుంది. వారి పట్ల ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలి. బాధిత కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుల్జర్ హౌస్ బాధిత కుటుంబాలకు పరామర్శ, అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు అంటూ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. అయితే గుల్జర్ హౌస్ ప్రమాదం హైదరాబాద్ చరిత్రలోని అతిపెద్ద దుర్ఘటన. బాధితులు తమ బాధను చెబుతూ 2.5 ఏళ్ల చిన్నారిని అక్కడ సమాధి చేసి వచ్చినాం. ఇంతకంటే మా జీవితంలో దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా? మేము బతికి లాభం ఏంటి అని కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి అయితే అందరినీ
కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి అయితే మనం హైదరాబాద్లో అగ్ని ప్రమాదం సంబంధించి విషాద ఘటన చూడొచ్చు. రాలిన మట్టిపూలు 501 అంటూ ఒక హెడ్లైన్ అయితే తీసుకోవడం జరిగింది. 529 రోజుల కాంగ్రెస్ పాలనలో అన్నదాతల మరణ మృదంగం, సగటున రోజుకో రైతు ఆత్మహత్య, బలవన్మరణం. సోమవారం మరో 2 ఆత్మహత్య, దిగుబడి లేక ధర రాక పత్తి రైతు సూసైడ్, రింగ్ రోడ్డులో భూమి పోతుందని మరొకరు. ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో విషాదం అంటూ రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ఒక వార్తనైతే నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక ఉద్యోగులను అవమానిస్తారా, ప్రభుత్వ సొమ్ము దోచుకుంటున్నట్టు చిత్రీకరించడం దుర్మార్గం, టీసీసీ అంటూ ఒక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. అయితే సోమవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ నేతలు శ్రీనివాస్ గౌడ్, స్వామిగౌడ్, పాతూరి సుధాకర్ రెడ్డి, దేవిప్రసాద్, విఠల్, ఎంఏ హమీద్, లక్ష్మణ్, శ్యామర్రావు, బాలమల్లు, హసన్, రంగరాజు, ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్న వార్తనైతే మనం ప్రధాన వార్తగా చూడవచ్చు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి సిగ్గుచేటు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించాలి, దాచుకున్న డబ్బులను ప్రభుత్వం ఇవ్వట్లేదు, జూన్ 2లోగా స్పందించకపోతే పోరాటమే, తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ అంటూ ఒక వార్తనైతే మనం చూడొచ్చు. ఇంటి జాగా ఇవ్వలేం, చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దళిత గిరిజనులకు స్థలాలపై నాడు హామీ, చెవెంల డిక్లరేషన్లోనూ ప్రకటించిన కాంగ్రెస్, నేడు సర్కారు దగ్గర భూమి లేదని వెల్లడి, సొంతంగా కొనుక్కోవాలంటూ ఉచిత సలహా, మాచర సభలో హద్దు దాటిన అబద్ధాలు, 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్న రేవంత్, సీఎం పర్యటనలో చెంచు ప్రతినిధుల అరెస్టు. మాచరంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కాలు మొక్కుతున్న ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ శరత్ అంటూ ఒక నమస్తే తెలంగాణలో నిన్న నాగర్ కర్నూలు పర్యటనకు సంబంధించి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఆ పర్యటనలో 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్న రేవంత్, మాచరం సభలో హద్దు దాటిన అబద్ధాలు అంటూ సీఎం పర్యటనలో చెంచు ప్రతినిధుల అరెస్ట్ అంటూ కూడా నమస్తే తెలంగాణలో వార్తనైతే మనం చూడొచ్చు. కాంగ్రెస్ రాజకీయానికి మేడిగడ్డ బలి అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. ఎన్డీఏసీ నివేదికకు ముడిపెట్టిన ప్రభుత్వం రిపోర్టు వచ్చాకే పునరుద్ధరణ అంటూ పడవు, నివేదిక వచ్చి 20 రోజులు గడిచినా కూడా పట్టని వేణం, విచారణలు కమిషన్లకి ప్రభుత్వం పరిమితం, ఈసారి నీళ్లు ఇవ్వరా అని రైతులు ఆందోళన, తాజాగా కాలుష్య కమిషనర్ గడువు పొడిగింపు అంటూ వార్తనైతే ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలో ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కాళేశ్వరం కమిషన్ గడువు మళ్ళా పొడిగింపు, 2 నెలలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు అంటూ వెలుగు దినపత్రికలో ఒక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. వారంలో ఆ రిపోర్టు వచ్చే ఛాన్స్ ఉండగా ఇంతలోనే గడువు పెంపు, ఇప్పటికే 109 మంది ఆఫీసర్లు, వ్యక్తుల స్టేట్మెంట్ల రికార్డు, ఇంకా ఎవరిని విచారిస్తారన్న దానిపై ఊహాగానాలైతే నెలకొన్నాయి. అయితే ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. ఇంకెవరిని విచారణకు పిలుస్తారన్న దానిపై ఊహాగానాలు నడుస్తున్నాయి. అప్పట్లో అధికారులను విచారించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించి నాటి సీఎం కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ విచారణకు పిలుస్తారన్న వార్తలు అయితే వచ్చాయి. కానీ కమిషన్ మాత్రం వారిని పిలవలేదు. వారి వాగ్మూలాలు లేకుండానే రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి విమర్శించేందుకు రెడీ అయింది. రిపోర్టు సమర్పించడానికి ముందు కమిషన్ లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లుగా తేలింది. కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్లో దాదాపు అధికారులందరూ అప్పటి ప్రభుత్వ నిర్ణయాలకు తగ్గట్టుగానే నడుచుకున్నామని చెప్పారు. ఈ క్రమంలో కేవలం అధికారుల స్టేట్మెంట్ల ఆధారంగానే రిపోర్టును సమర్పిస్తే లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని, విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేయాలని కమిషన్ అభిప్రాయానికి వచ్చినట్లుగా అయితే సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ను కూడా విచారించేందుకే కమిషన్ గడువును 2 నెలలు పొడిగించి ఉంటారని అధికారులు అయితే చర్చించుకుంటున్నారు. ఆ వార్తను ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక అక్రమ సొమ్ముతో సోషల్ మీడియాలో విషయం చెమ్ముతున్నారు అంటూ ఒక హెడ్లైన్ అయితే చూడొచ్చు. అలాంటి సన్నాసులను పట్టించుకొని ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యమంటూ సీఎం రేవంత్ రెడ్డి వార్తనైతే మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. 2029లోగా 1 కోటి మంది ఆడబిడ్డలను కోటేశ్వరం చేస్తాం. అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ సోలార్ పంపు సెట్లు, ఈ సెగ్మెంట్ను దేశంలోని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ప్రకటన. నాగర్ కర్నూలు జిల్లా మాచర్లో ఇంద్ర సౌరగిరి జల వికాసం ప్రారంభం, నల్లమల డిక్లరేషన్ విడుదల అంటూ హెడ్లైన్ అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు పర్యటనకు సంబంధించి వారు చేసిన వ్యాఖ్యలను అయితే ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక భూభారతికి ఫిర్యాదుల విలువ అంటూ మరో ప్రధాన వార్తను కూడా మనం చూడొచ్చు. 4 పైలట్ మండలాల్లో 12,000కు పైగా అప్లికేషన్లు,
పట్టాదారు పాస్ పుస్తకాల్లో కరెక్షన్స్ కోసమే ఆధిక్యం. జూన్ 2 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, లక్షలో దరఖాస్తులు వస్తాయనే అంచనాలు, వేగంగా పరిష్కరించకపోతే భవిష్యత్తులోనూ తిప్పలే అంటూ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. భూభారతి చట్టం అమల్లో భాగంగా భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు రైతులు పోటెత్తుతున్నారు. గత సర్కారు తెచ్చిన ధరణి కారణంగా తలెత్తిన భూ సమస్యలు 7.5 కాలంలోనూ పరిష్కారం కాకపోవడంతో కొత్తగా అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్ సర్కార్ గత నెల 4 పైలట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా ఏకంగా 12,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అత్యధికంగా ధరణి పోర్టులో నమోదైన తప్పులేనని తేలింది. ఈ రకంగా భూభారతికి అయితే ఫిర్యాదుల అయితే ఎక్కువగా వస్తున్నాయి. అందుకే భూభారతికి ఫిర్యాదుల విలువ అంటూ ఒక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. ఇండియా ఏమైనా ధర్మసత్రమా? శరణార్థుల అందరికీ ఆశ్రయం ఇవ్వాలా సుప్రీంకోర్టు? ఇప్పటికే 140 కోట్ల మందితో సతమతమవుతున్నామని కామెంట్. దేశంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని శ్రీలంక వాసి పిటిషన్. దానికి సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియా ఏమైనా ధర్మసత్రమా అంటూ.